ఎపఫ్రస్ యాజ్ ఎ గుడ్ పాస్టర్ ఆల్సో, మంచి కాపరిగా వారికి వారు నర్చర్ అవ్వాలి, వారు ఎదగాలి, వారు వర్ధిల్లాలి అని మనకి 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో వారి గురించి ప్రార్థనలో పోరాడుచు అతను వారు సంపూర్ణులుగా ఎదగాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తం సంపూర్ణాత్మ నిశ్చయతలో నిలకడగా ఉండాలని అతను వేడుకుంటూ వచ్చాడు. ఒక తండ్రి మనస్సు ఎలా ఉంటుందో పిల్లల పట్ల, అలాగా సంఘస్థులందరూ కూడా స్వార్థలో ఎదగాలి, దేవుని కృపలో ఎదగాలి, అలాగే పరిపక్వతలోకి రావాలి అని పరితపించిన ఒక మంచి కాపరి. అందుకే వారిని చక్కగా మంచి వాక్యంతో, స్వచ్ఛమైన వాక్యంతో వారిని పెంచుతూ వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ గాస్పల్ అనేది మెల్లిగా కరప్షన్ మొదలైందో తను తట్టుకోలేకపోయాడు. వెంటనే దాని కరెక్షన్ కొరకై మరి దాన్ని పాల్ కి నివేదించడం, ఆ తర్వాత పాల్ దాన్ని తన లెటర్ లో కరెక్ట్ చేయటం కూడా మనం చూస్తాం. So he was a very good evangelist, sound evangelist, and I also see as a good shepherd. తన మంద కొరకై పరితపించి పోరాడి ప్రయాసపడేటువంటి ఒక మంచి కాపరి కూడా, తండ్రి మనసున్న కాపరిగా కూడా ఎపఫ్రా లేఖనాల్లో కనపడుతున్నాడు. అందుకే వారిని చక్కగా వాక్యంలో పెంచుతూ వచ్చాడు. ఒక మెచ్యూరిటీ దిశగా వారిని నడిపించగలిగాడు. ఎక్కడైతే చిన్న ఎర్రర్ మొదలైందో వెంటనే దాన్ని సరిదిద్దటానికి కూడా వెంటనే పూనుకున్నాడు. ఈ రోజు కూడా మరి సంఘంలో ఉన్న సమస్యలు ఒకటేంటంటే వాక్యము కరప్ట్ అయిపోతా ఉండటం, సువార్త కరప్ట్ అయిపోతా ఉండటం, సువార్తకి మరేదో కలపటం, లేకపోతే సువార్తలోంచి కొన్ని ఎలిమెంట్స్ తీసేయటం, దానికి ఏదో ఫ్లేవర్స్ పూసేసి అపీలింగ్ గా చేయటం, తద్వారా సరైన సువార్తకు ప్రజలు స్పందించలేకపోవడం, కొన్నిసార్లు వారి ప్రజల యొక్క స్పందన కూడా నామపాత్రంగాను లేకపోతే నాసిరకంగాను ఉండటం కూడా మనం చూస్తున్నాం. సో ఎపఫ్రాస్ ఈ రోజు అందరికి సవాలు చేస్తున్నాడు, మన సువార్త సంగతి ఏంటి అని. ఇతని గురించి నేను చదువుతా ఉన్నప్పుడు నాకు బాగా నచ్చిన సంగతి ఏంటంటే 4వ అధ్యాయం 12వ వచనంలో మీలో ఒకడు అని ప్రస్తావిస్తాడు పాల్. వన్ అమాంగ్ యూ ఆర్ వన్ ఆఫ్ యువర్ ఫెలోషిప్. మీలో ఒకడు అంటే హీ వాజ్ సో సింపుల్. వారిలో ఒకటిగా ఉండి తన వారి కొరకై ఆ ప్రయాస, పట్టుదల, కసి చూసినప్పుడు నేను పర్సనల్ గా చాలా సవాలు చేయబడుతూ వచ్చాను. ఇంతకు మునిపే ఒక 3-4 వీక్స్ బ్యాక్ మా చర్చ్ లో మేము కొలసియన్స్ మేము స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. వారిలో ఒకటిగా ఉన్నాడు, సింపుల్ గా ఉన్నాడు. ఇతనేమి అందరి ద్రాక్ష కాదు, లేకపోతే ఎక్కడో కేవలం స్టేజ్ మీద కనపడేవాడు మాత్రమే కాదు, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అయ్యేంత బిజీ పర్సన్, లేకపోతే సెలబ్రిటీ కాదు. హీ వాజ్ వన్ అమాంగ్ దెమ్, అమాంగ్ ద ఫ్లాక్. ఎలాగైతే కాపరి మందతో పాటు మందలో ఉంటాడు, అలాగా ఎపఫ్రా ఒక చక్కటి మాదిరి చూపిస్తున్నాడు కాపరికి, మందలో వారిలో ఒకటిగా. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది, సవాల్ కూడా చేసింది. సంఘం పట్ల అతనికి ఉన్న విపరీతమైన ప్రేమే ఒక పోరాట యోధుని చేసింది ప్రార్థనలో. అటువంటి ప్రేమ మీరు చెప్తున్నప్పుడు నేను కూడా యాజ్ అ షెపర్డ్ ఆఫ్ అ స్మాల్ ఫ్లాక్, సంఘం గురించి, ఒక్కొక్క గొర్రె గురించి, ఒక్కొక్క ఆత్మ గురించి, వ్యక్తి గురించి, ఒక్కొక్క కుటుంబాన్ని గురించి అట్లాంటి ఒక ప్యాషనేట్ బర్నింగ్ డిజైర్, లవ్, డీప్ లవ్ అనేది, ఒక కన్సర్న్ అనేది కలిగి ఉండటానికి నేను మళ్ళా సవాలు చేయబడుతున్నాను. అట్లాంటి ప్రేమ కలవాడు కాబట్టి తను పోరాడాడు. చిన్న చిన్న విషయాలకి పోరాడడం నిజంగా మనది అనుకున్నప్పుడు అది ఎవరన్నా లాక్కెళ్ళిపోతుంటే, నష్టం జరుగుతుంటే అప్పుడు మనం బరిలో దిగుతాం. తన సంఘం పట్ల, తన సంఘంలో ఉన్నటువంటి మంద పట్ల అలాంటి కన్సర్న్ కలిగి ఉన్నాడు. పైగా అది కూడా దేనికి పోరాడుచున్నాడంటే, మరి ఈనాడు గాస్పల్ కి యాడ్ చేసినటువంటి ప్రాస్పరిటీ ఇష్యూస్, భౌతికమైనటువంటి కలుసుబాటు, లేకపోతే ఇంకొకటో కాకుండా వారు మెచ్యూరిటీలోకి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి అని పోరాడుతున్నాడు. అతని ప్రార్థనలో బహుశా పౌలు దగ్గర ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఎపఫ్రా ప్రార్థన చేస్తుంటే బాగా గమనించాడేమో పౌలు. ఎపఫ్రా చేస్తున్న ప్రార్థనలోని విషయాలను ఆ సాక్షి రూపంలో తెలియజేస్తున్నాడు. ఒకటి, అక్కడ మీరు సంపూర్ణులు అవ్వాలని. రెండవది, దేవుని చిత్తం విషయంలో ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, ఆల్ ద విల్ ఆఫ్ గాడ్ లో మీరు అష్యూర్డ్ గా ఉండాలి, అష్యూరెన్స్ లో ఉండాలి, నిశ్చయతలో నిలకడగా ఉండాలి అని అతను ప్రార్థన చేశాడు. సో ఆ ప్రార్థనలోని పోరాటంలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అని చూసినప్పుడు, చాలా సార్లు ఈ రోజులు మనం మాట్లాడుకునే ప్రార్థన విన్నపాలకి, ప్రేయర్ రిక్వెస్ట్లకి, ఎపఫ్రా ప్రేయర్ రిక్వెస్ట్లకి చాలా తేడా ఉంది. తను పూర్తిగా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఫోకస్ పెట్టాడు. పీపుల్ మెచ్యూరిటీలోకి రావాలని,
కేవలం ఏదో చర్చ్ మీటింగ్స్ కి రెగ్యులర్ అటెండెన్స్ వస్తే సరిపోదు, లేదా కొన్ని కొన్ని మంచి అలవాట్లు నేర్చుకుంటే మాత్రమే సరిపోదు. వాళ్ళల్లో ఆ క్రీస్తు యొక్క స్వారూప్యత ఏర్పడాలి అని, వారు దేవుని చిత్తానుసారంగా అంటే దేవుని లేఖనానుసారం వారి జీవితాలు కట్టుకోవాలి, ఎదగాలి, వర్ధిల్లాలి అన్నటువంటి ఆ తపన నిజంగా మనందరికీ కూడా ప్రేరణిస్తుంది, సవాలు చేస్తుంది. అలాగే మన ప్రార్థన విన్నపాలు కూడా మరి కేవలము భౌతిక సంబంధమైన విషయాలతో మాత్రమే సరిపెట్టుకోకుండా ఆధ్యాత్మిక విషయాల్లో వర్ధిల్లత గురించి సంఘం కూడా ఫోకస్ చేయాలన్నది ఈ ఎపఫ్రా స్టోరీలో మన ముందుకు తేబడుతుంది.